నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఘనంగా స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. భావితరాలకు ఆదర్శనీయమైన నాయకులు బాబు జగజీవన్ రామ్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. భారతీయులందరూ గర్వించదగ్గ గొప్ప వ్యక్తిత్వం, భావజాలం కలిగిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం నాయకులు, మాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు పాల్గొన్నారు. తొలుత స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ నందుగల నిత్య సహాయ మాతను నేతలు దర్శించుకుని 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం మార్కెట్ కాంప్లెక్స్ నందు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ కాంప్లెక్స్ లో ఎస్ఎన్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ అనేక పదవులను నిర్వహించి దళిత బడుగు వర్గాల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం ఆయన పాటుపడ్డారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగజీవన్ రామ్ వాటిని అమలు చేశారని కొనియాడారు. అయితే అంబేద్కర్ జగజీవన్ రామ్లను వర్గాలుగా విభజించడం బాధ కలిగిస్తుందని, వారు దేశంలోని అందరికీ ఆదర్శనీయులైన నాయకులని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుడు సుద్దపల్లి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన కోవిడ్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. బీసీ సంఘ రాష్ట్ర నాయకుడు కేసిన శంకరరావు మాట్లాడుతూ మంచికి మారుపేరుగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగరాజు అభినందనీయులని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకుడు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ నా మీద అభిమానంతో కార్యక్రమానికి విచ్చేసి తనను ఆశీర్వదించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేని క్రిస్టినా, ఐఆర్ఎస్ ఆనంద్ కుమార్, ఏపీపీ సుకుమార్, న్యాయవాదులు పెద్దపల్లి మురళీధర్, ఇందుపల్లి రాజారాం, శరత్ కుమార్, తెలుగుదేశం నాయకులు రావి చిన్ని, మహమ్మద్ కుద్దూస్ సుభాని, కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, మేకల రవికుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్, కొలగలూరి మోహన్, సతీష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. మనందరం కూడా పూజ్య బాపూజీని, గాంధీజీ గారిని మన జాతిపిత అనుకుంటాం. అదే కావలో భారతీయులందరూ కూడా గౌరవించినటువంటి వ్యక్తి బాబూజీ. ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశ ప్రధానిగా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ రోజున అవలేకపోయినా కూడా కులాన్నో మతాన్నో అడ్డబెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ సార్వభౌమాధికారిని, ఈ దేశ లౌకికవాదాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని నడవాలనే ఆలోచన ఎప్పుడు ఆయన కలగలేదు అనేది కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. గుంటూరు జిల్లాలో బాబూజీ జగజీవన్ రామ్ గారికి నేను అప్పటికి ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉన్నాను. ఆయన తీసుకెళ్తా ఉంటుంటే రోమాంచితులైన. ఎందుకంటే ఇంతటి గొప్ప నాయకుడు, మరి ముఖ్యంగా దళిత కుటుంబంలో పుట్టి ఈనాడు మొత్తం యావత్తు భారతదేశం అంతా కూడా ఒక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి, ఖ్యాతి పొందినటువంటి, కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా భారతదేశంలో ఒక జాతీయ నాయకుడిగా వెలుగొందినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇందాక ఆనందబాబు గారు చెప్పినట్టు ఎన్నో పదవులు చేసిన ఆ పదవుల వల్ల ఆయనకేమీ అలంకారం, ఆయన వల్ల ఆ పదవులకి అలంకారం వచ్చింది అనే భావన. ఒక రకంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబూజీ, వీళ్ళిద్దరు జాతీయ నాయకులు. ఒక ప్రాంతీయానికో కులానికో నాయకులుగా చిత్రీకరించబడతా ఉంటుంటే నాకు అప్పుడప్పుడు గుండెలో బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇద్దరిని కూడా ఆ రకంగా చూడటానికి ఎవరన్నా ప్రయత్నించినా కూడా, ఎందుకంటే వీళ్ళ విగ్రహాలు కొంతమంది కట్టడం, ఆ కొంతమంది ఓపెన్ చేయటం, వీళ్ళందరినీ కొంతమంది పరిచయం చేయటం, ఈ మధ్యకాలంలో కుల విభజన జరగటం, ఈ కుల విభజనలో వీళ్ళు ఒక విగ్రహం వాళ్ళు ఒక విగ్రహం కట్టడం ఏంటి, ఆఖరికి వాళ్ళకి జిందాబాద్ కొట్టడం కూడా ఏదో పరువు నష్టంగా భావించే పరిస్థితి ఇద్దరు జాతీయ నాయకులకి, జాతికి, భారత జాతిని గౌరవాన్ని నిలపడానికి ప్రయత్నించిన ఇద్దరు నాయకులు ఈ రకంగా చిత్రీకరించబడటం అనేది ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి
ఈ జయంతి సందర్భంలో నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే నాలో ఆ జాతీయ భావం గురించి కాదు, అసలు అలాంటి నాయకులు పుట్టడం మణిరత్నాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఇలా తెనాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. అదే సమయంలో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి మరి గుంటూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వెన్నెముకలాగా నాగరాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆ వర్గాల కోసం సేవ చేయాలని నాగరాజు గారు నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. శాఖల్లో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, టెలికాం శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా ఆయన చెయ్యని ప్రధాన శాఖలు అంటూ లేవు. అన్ని శాఖలకి పనిచేసి కేవలం దళితుడనే సాగుతో ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది. ఆ రోజున పార్లమెంట్ సీనియర్ పార్లమెంటేరియన్గా భారతదేశానికి ఒక బలమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే ఆ రాజ్యాంగంలో దళితులకి నిమ్న వర్గాలకు అందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షకుడిగా నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వారి ఆశయాలను కొనసాగించడంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల కొనసాగింపుకి పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా మరి మొత్తం కూడా అందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆలపాటి శివరామకృష్ణ గారి పేరు మీద గత వారం రోజుల నుంచి ఎడ్ల పందాలు పోటీలు ఏర్పాటు చేయటం, నిన్న మరి బహుమతి ప్రదానం కూడా జరిగిపోవటం, ఇదంతా కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మరి బాబు జగజీవన్ రామ్ గారి గురించి మరి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఒక దళిత జాతి ముద్దు పెట్టే కాదు, అన్ని వర్గాలు కూడా సమతుల్యం చేసినటువంటి మహనీయుడు. మరి ఆనాడు అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, జగజీవన్ రామ్ గారి యొక్క సమకాలికుడిగా ఈ దేశంలో అనేక కీలకమైనటువంటి పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్ గారు. మేము అభిమానించే నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా పట్టాభిషేకం భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా, అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో శాసనసభ్యునిగా గెలుపొందిన సందర్భంగా ఇద్దరు కూడా తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్ర ఆలయంలో ప్రార్థనలు జరపాలని, వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించాలని, విజయోత్సవం ప్రార్థనల ద్వారా ఆశీర్వదించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమం ఈరోజు జరిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రావటం, ఆ మహనీయుడు పుట్టినటువంటి రోజు ఈరోజు మా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా సంతోషకరంగా చేసుకున్నటువంటి, సహకరించినటువంటి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కత్తిర సురేష్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టినా గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనంద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈకో ఫ్రెండ్లీ ప్లాట్స్ కానీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్దలు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో కూడా అన్న ముందుండి మన ప్రాంతానికి మన ప్రజలకు ఏం ఉపయోగపడతాయి అని చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలం మనం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ చూసినట్లయితే విజయవాడలో మనకి అక్కడ కనకదుర్గమ్మ వారి దగ్గర ఫ్లైఓవర్ కట్టించారు. అది బాటిల్ నెక్. మన ఎవరైనా కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది. అక్కడ పెద్ద ఫ్లైఓవర్ కావాలంటే అది పెద్ద భారీ ప్రాజెక్టు కూడింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. అది కూడా రోడ్స్ అండ్ సర్ఫేస్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు అన్నయ్య చేసి ఆ ప్రాజెక్ట్ని ఏపీకి ఇవ్వడం జరిగింది. ఇటీవల మనం ఇనాగ్రేట్ చేసాము. దానివల్ల ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేదు. ఈ విధంగా అన్న ఎన్నో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పటికీ ఈరోజు కూడా మరి భారీ బహిరంగ సభలు సాయంత్రం ఉన్నాయి. అలాగే చిన్నరావుల్లో కానీ మరి వేమూరులో కానీ ఆ కార్యక్రమాల్లో కూడా అన్న పాల్గొనాలని వాళ్ళంతా కోరినప్పుడు భారీ సభలకు మరి అన్న మరి పెద్ద మనసుతో రావటం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అందించడమే ధ్యేయంగా ఏఎస్ఎన్ విద్యాసంస్థలు సేవలు అందిస్తున్నాయని విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్న బతుని శివకుమార్ తెలిపారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా ఏఎస్ఎన్ విద్యార్థులకు టెక్నాలజీ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
శనివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతికతపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ తమ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డుతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. స్ప్రింగ్ బోర్డు ప్లాట్ఫారంలో డిగ్రీ కళాశాల లిస్ట్ అయినట్లుగా తెలిపారు. కళాశాల విద్యార్థులకు సాంకేతికతలో వివిధ ఆన్లైన్ కోర్సులను ఉచితంగా చేసే అవకాశం కలిగినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధి కార్తిక్, ఆదిత్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ కాలేజ్ ఈ 3 అక్షరాలే ఎడ్యుకేషన్ సినారీలో ఎన్నో మార్పులకి ఎంతోమంది విద్యార్థులుగా జీవితాల్లో వెలుగునిచ్చిన 3 అక్షరాలు ఏఎస్ఎన్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసి స్టూడెంట్స్కి, ఈ ప్రాంత స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఏఎస్ఎన్ కాలేజ్. ప్రిన్సిపల్ రామచంద్ర గారు ప్రిన్సిపల్షిప్లో ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేశాం. ఇదంతా దేనికోసం అంటే ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు ఏఎస్ఎన్ కాలేజీ మీద పెట్టుకున్న అభిమానం, ఏఎస్ఎన్ కాలేజీ ద్వారా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల ఉద్యోగ అవసరాల కోసం, వాళ్ళ పిల్లలు మంచి స్టూడెంట్స్గా సొసైటీలో ఎదగటం కోసం వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏఎస్ఎన్ ప్లాట్ఫామ్. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఈ స్ప్రింగ్ బోర్డ్లో సుమారు ఇంతకే ప్రిన్సిపల్ గారు అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధి చెప్పడం జరిగింది. సుమారు 5,000 కోర్సెస్ని స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం దీంట్లో తీసుకురావటం ఫ్రీ కాస్ట్గా. అది ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్స్ అంటే ఏఎస్ఎన్ కాలేజీ ఇన్ఫోసిస్తో ఎప్పుడైతే టైఅప్ అయి ఉందో ఆ ఇన్ఫోసిస్ ఏదైతే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా కొత్త కోర్సుని స్టూడెంట్స్కి ఇచ్చే ఆ వెసులుబాటుని ఈరోజు ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అందుకోగలగటం చాలా ఆనందపడతా ఉన్నారు. దీనికి స్పెషల్గా ఇన్ఫోసిస్ వాళ్ళే బస్సుని డిజైన్ చేయటం, ఆ బస్సులో సుమారు బ్యాచ్కి 20 స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బస్సులో ఏర్పాటు చేసి ఆ బస్సు ద్వారా ప్రతి బ్యాచ్ 20 మెంబర్స్ది సుమారు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 600 మంది స్టూడెంట్స్ ఈ రకరకాల కోర్సుల్లో నేర్చుకునే మంచి ఆపర్చునిటీని ఏఎస్ఎన్ కాలేజీకి ఇచ్చినందుకు ఇన్ఫోసిస్ ప్రతినిధులందరికీ కాలేజ్ చైర్మన్గా కృతజ్ఞతలు చెబుతూ, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్తో వాళ్ళ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ స్ప్రింగ్ బోర్డ్ ఉపయోగించుకోవడానికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంయూఓలకి వెళ్ళడం జరిగింది. ఇన్ఫోసిస్ క్రియేట్ చేసిన ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా సుమారు 5,500 కోర్సెస్ స్టూడెంట్స్ ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళు మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్తో ఒక బస్సులో డిజిటల్ టెక్నాలజీస్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆ బస్సునే కాలేజెస్కి, స్కూల్స్కి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ బస్సు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ చేయడానికి తెనాలి వచ్చింది. ప్రతి బ్యాచ్లో 20 మంది స్టూడెంట్స్ చొప్పున సుమారు 600 పైగా స్టూడెంట్స్ని ఈ 10 రోజుల్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్లో బాగా ఉపయోగించుకోవాలని, ఎందుకంటే టెక్నాలజీ కోర్సెస్, నాన్ టెక్నికల్ కోర్సెస్ అన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. మా స్టూడెంట్స్ ఎవరైనా కూడా, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా కాలేజీ డైరెక్షన్లో ఎన్ని కోర్సెస్ అయినా ఫ్రీగా చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ అవకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్తో పాటు వాళ్ళకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిన కోర్సెరా, యుడిమి కూడా ఈ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. యుడిమి అండ్ కోర్సెరా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్. వాటిల్లో ఉన్న కోర్సెస్ను కూడా స్ప్రింగ్ బోర్డ్ ఇన్ఫోసిస్ ప్లాట్ఫామ్ ద్వారా మా స్టూడెంట్స్ ఫ్రీగా చేసుకోవడానికి ఈ ఎంఓయు చాలా హెల్ప్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ ఇనిషియేటివ్స్కి బాగా ధైర్యంగా మేము ముందుకెళ్ళటానికి కాలేజీగా ప్రతి ఆలోచనలో మా అనుకోండి ప్రోత్సహించిన మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలానే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీని స్ప్రింగ్ బోర్డ్ లిస్ట్లోకి యాడ్ చేసిన ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ టీమ్కి, అలానే కార్తిక్ వాళ్ళ టీం ఎవరైతే వచ్చి ఈ కాలేజీలో బస్సులో వచ్చి ట్రైన్ చేస్తున్న ఆ టీం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో అన్నీ మనకు ఫీజిబుల్ కాదు, అందరూ మనకు అమౌంట్ పే చేసి నేర్చుకోలేరు. అండ్ ఇప్పుడు మనకు 2 to 3 years ఎవ్రీ ఇయర్కి మనకు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఆ ప్రతి టెక్నాలజీకి మనం అమౌంట్ పే చేసి మనకు నేర్చుకోవాలంటే అది అందరికీ పాసిబుల్ కాదు.
పే చేసే వాళ్ళు పే చేస్తున్నారు, కానీ పే చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకే ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. సో దాని పేరే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. సో మనకి ఇందులో 5500+ కోర్సెస్ ఉన్నాయి. సో అన్ని కోర్సెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఇందులో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి కోర్సెస్ అంటే మనకు 5500+ కోర్సెస్ అన్నీ అవైలబుల్. సో అన్నీ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫర్ ఎవ్రీ కోర్స్ మనకు సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ మనకు అసలు స్ప్రింగ్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఇట్స్ సెల్ఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు అప్స్కిల్ అవ్వాలి, అండ్ కొత్త టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవాలి అని సో ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారనమాట. అండ్ మనకు అన్ని టెక్నికల్ అండ్ ఇది ఓన్లీ స్టడీస్ కోసమే కాకుండా ఇలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్, పబ్లిక్ స్పీకింగ్, ఒక 100 మంది ముందు ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఒక ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, సో ఇలాంటి అన్ని కోర్సెస్ అన్నీ మనకు కంప్లీట్లీ ఫ్రీ అన్నీ ఉన్నాయన్నమాట. సో స్టడీస్తో పాటు నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు ఒక జాబ్ ఒక స్టూడెంట్కి జాబ్ రెడీ స్కిల్స్ ఏమేమి కావాలో మనకు అన్ని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఉన్నాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, కమిషనర్ శేషన్న, పలువురు అధికారులు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాల్లో పాల్గొని స్వతంత్రం అనంతరం దేశానికి అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్ అని పేర్కొన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పయనించాలని ఆకాంక్షించారు. కమిషనర్ శేషన్న మాట్లాడుతూ కేంద్రంలోని అనేక శాఖలకు మంత్రిగా సేవలందించి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయులు జగజీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, రెవెన్యూ ఆఫీసర్ ఎన్ రామ్ ప్రసాద్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రంలో వివిధ శాఖలు వారు చేయని శాఖ అంటూ లేదు. రైల్వే శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా ఎన్నో శాఖలు నిర్వహించారు. ఏ శాఖలోకి వెళ్ళినా కూడా ఆ శాఖలో సంస్కరణలు అవన్నీ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి విధంగా, వాటి వల్ల ఎంతోమంది ప్రజలు లబ్ధి పొందేటువంటి విధంగా వారు ఆయా శాఖల్లో చేసినటువంటి సంస్కరణలు ఆ విధంగా ఉన్నాయి. అందువల్లనే ఆయన బాబు జగజీవన్ రామ్ గారు అయ్యారు. వారు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని భారత ప్రతి ఏడాది వారి యొక్క జన్మదినాన్ని అంతటా జరపాల్సి సెలవుగా ప్రకటించి నాణ్యం కూడా వారి పేరు మీద ముందు వెలువరించారు. స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత స్థానాలు చేశారు. 50 సంవత్సరాలుగా ఆయన స్థిరస్థాయిగా ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మెరుగైన సేవలు అందించారు. అలానే ఆయన దారిలోనే మనమందరూ కూడా మన రాబోయే బాలతరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలానే ఆయనకి చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. దళితులకి వాళ్ళకి ఎంతో అంటరానితనాన్ని కూడా దూరం చేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆయనకి మనందరం ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి జగజీవన్ రామ్ అని ప్రశంసించారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా సేవలందించిన వ్యక్తి ఆయన అని అన్నారు. అతి చిన్న వయసులోనే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఘనత ఆయనకు దక్కిందన్నారు. నాయకులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన నాయకుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు. యువత ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే వారికి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కోపల్లి శ్రీనివాస్, అత్తోట శరత్, నలకుర్తి రమేష్, మల్లవరపు విజయ్, బడుగు డేవిడ్, పినపాటి రవీంద్ర, రాజేంద్ర ప్రసాద్, కంచర్లపాలెం రమేష్, శివ, కేశవ్, కామేశ్వరి, జయరాం, కుద్రపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే అట్టడుగు జాతుల వారు అభివృద్ధిలోకి రావాలని ఆయన మహోన్నతమైన ఆశయంతో ఆయన యొక్క జీవితాన్ని అల్పులు అభాగ్యుల కోసమే హెచ్చించి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశంలోనే తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రపంచ రికార్డు సాధించిన మహోన్నతుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన రైతుల కోసం, కార్మికుల కోసం, కార్మిక శాఖలో అనేక పెనుమార్పులు తెచ్చి కార్మికుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. తన పుట్టిన కులానికి ఈ సమాజంలో అశ్విత పోవాలనే ఉద్దేశంతో ఆ రోజు 2 గుండెల పద్ధతిని వ్యతిరేకించి
పాఠశాల దశలోనే దళితుల అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఆ శాఖ పని తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. అదేవిధంగా 1971లో జరిగిన యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి మన దేశం గెలుపొందడంలో రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవ అందించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. స్థానిక చినరావూరు రైల్వే స్టేషన్ వద్ద బాబు జగజీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి ఎనలేని సేవ అందించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వాడవాడన జరుపుకోవటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మాతంగి మోహన్ రావు, అత్తోట రాజేష్, గొరికపూడి అనిల్, బద్దెపూడి అనిల్, అత్తోట కేనజ్, మణికిషోర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, దేశానికి సేవ చేయటం, అనేక రంగాల్లో అన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకుని మరి మినిస్టర్గా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తిగా ఆయన మనం స్మరించుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజున దళిత జాతి మరి ఏమి వారి ఆశయాల కోసం మరి ఆయన ఆశయాలతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ దేశ పురోభివృద్ధికి, ఈ జాతి పురోభివృద్ధికి ఏమైనా పాటుపడుతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ 118వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా వాడవాడలా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోపాటి కిరణ్, నలుకుర్తి అశోక్, బీజేపీ నాయకులు జనార్దన్, కిట్టు, బుచ్చిబాబు, రవికుమార్, శ్యామ్, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో దేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బాబు జగజీవన్ రావు గారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా దేశ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో వాటి విధి విధానాలని అమలు జరిగే విధానంగా వారు రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా మహోన్నతంగా పనిచేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా చాటాలి. ప్రతి మాదిగపల్లిలో కూడా జగజీవన్ రావు గారి విగ్రహం పండుగలను చేయాలి, విగ్రహాలు కూడా ప్రతి మాదిగపల్లిలో కూడా పెట్టాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు నియోజకవర్గం అంతటా చాలా పండుగ వాతావరణంలో బాబు జగజీవన్ రావు గారి వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం. అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేశాడో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని. ఈరోజు బాబు జగదీశ్వర గారు స్వాతంత్ర సమర యోధుడు, మరి మాజీ ఉప ప్రధానిగా చేశాడు, మరి ఎన్నో కేంద్ర మంత్రి పదవులు కూడా చేశాడు. ఆయనకి ఈరోజు 118వ సంవత్సరం జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. సుదీర్ఘ పార్లమెంటేరియన్గా బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపారని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన్యవాళులర్పించారు. తెనాలి ఐతానగర్లోని లింగారావు సెంటర్లో గల బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ఆయన 117వ జయంతిని పురస్కరించుకొని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి నాయకులు పూలదండలు వేసి ఘన్యవాళులర్పించారు. ఈ ఇష్ట కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోడ నాగవేణి తదితర నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాట యోధునిగా, స్వరాజ్యం సిద్ధించాక నెహ్రూ కేబినెట్లో మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు అందించిన ప్రజాసేవల ద్వారా ఎంతో మంది పేద వర్గాలు ప్రయోజనం పొందాయని అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాబు జగజ్జీవన్ రావు ఆశయాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పలువురు వక్తలు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేడి సురేంద్ర, యాతాటి అనిల్, గుంటూరు కృష్ణ, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, మన్నవ ప్రభాకర్, అఖిదాస్ కిరణకుమార్, కొమ్ము రాజేష్, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఆయన జయంతోత్సవాలను జరుపుకుంటాం.
ప్రధానంగా జగజ్జీవన్ రావు గారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చినాక ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అనేక శాఖల మంత్రిగా, అంటే కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకి మంత్రిగా వహించి భారత ఉప ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అనేక ఉద్యోగ అవకాశాలని, అనేక సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి కాబట్టే 117వ జయంతోత్సవాలను కూడా యావత్ భారతదేశంలో, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఆయనకున్న అనుబంధం, అలాగే వారి కుటుంబానికి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అనుబంధాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో జగజ్జీవన్ రావు గారి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో కానీ, జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకోవడంలో కానీ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా చేస్తాం. సెలవు దినముగా ప్రకటించారు అంటే ఎంతోమందికి మరి ఆయన గురించి తెలియకపోవటం, మరి ఎందుకంటే మరి బాబు జగజ్జీవన్ రావు గారు మరి తను పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి మరి విద్యలో మరి ఎన్నో చిన్న వయసులో తండ్రి చనిపోయినప్పటికి కూడా మరి ఎంతో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహించారు. అదే కాకుండా 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మరి ఎన్నో గొప్పగా మంత్రివర్గంలో ఉండి ఎన్నో గొప్ప మరి రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆహారం మరి వ్యవసాయం రంగాల్లో కూడా మంత్రిగా ఉండి మరి అత్యున్నతమైన పదవులు సేకరించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం ఎంతో గొప్ప. మరి చిన్న వయసు నుండే కూడా మరి ఆయన రాజకీయ రంగంలో ఎదిగాడు అని అంటే మరి మన దళితుల కోసం చాలా పోరాటం చేశాడు. స్థానిక చెంచుపేటలోని జెండా చెట్టు సమీపంలో కొమ్మూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించి దేశాభివృద్ధికి పాటుపడిన మహనీయులని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జైపాల్, టీడీపీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు సౌపాటి కిరణ్, నాయకులు చిలక కిరణ్, రావి శ్రీనివాసరావు, నల్లయ్య బాబు, కోపల్లి శ్రీనివాసరావు, కట్టెవరపు సురేష్, నలుకుర్తి రమేష్, ప్రసన్న, మహేష్, పేరయ్య, జానీ, వంకాయలపాటి విజయ్ కుమార్, పలు సంఘాల నాయకులు, క్రిస్టియన్ యూత్ సభ్యులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన అంటూ చేయని శాఖ అంటూ ఏమీ లేదు. అటువంటి మహోన్నతుల యొక్క 117వ జయంతి ఉత్సవాలు మన చెంచుపేట జెండా చెట్టు దగ్గర జరగడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. దీనికి సహకరించిన మా పెద్దలు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొమ్మూరు వెంకటేశ్వర్లు అన్న, కొమ్మూరు బ్రహ్మశ్రీని గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మరి మహనీయుడి సేవలు కొనియాడటం చాలా ఆనందదాయకం. ఇది భావితరాలకే స్ఫూర్తిగా తీసుకోవాలని, మరి ఆ అంటరానితనం రాజ్యం వెళ్తున్న టైంలోనే మరి పీడిత వర్గాల కోసం మరి చిన్నతనంలోనే కసిగా చదువుకొని చిన్న వయసులోనే సుదీర్ఘ పార్లమెంటరీగా ఆయన చేయని శాఖలు అంటూ లేవు. మరి భారతదేశంలో అన్ని కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన ఏకైక రాజకీయ ఉద్దండుడు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. దైవ సమానులు బిఆర్ అంబేద్కర్ గారు మరి బాబు జగజ్జీవన్ రావు గారి కారణం. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఉప ప్రధానిగా ఉన్నప్పుడు చాలా దళితులు అత్యున్నత స్థాయికి చేరడానికి ఆయన ఎనలేని కృషి చేశారు. భావితరాలకు దిశ నిర్దేశం చేసిన గొప్ప నాయకులు బాబు జగజ్జీవన్ రావు అని బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మేకల సురేష్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని ప్రశంసించారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. నాయకులు అత్తోట శరత్,
కటవరపు దేవానంద్, పొన్నగంటి రమేష్, మాదిగలు, బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ సభ్యులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అణగారిన జాతి కోసం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంఘ సంస్కర్తలు చేసి దేశాన్ని భావితరానికి కూడా ఒక దిశా నిర్దేశం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడుస్తూ అదేవిధంగా నేటి తరంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆయన భావజాలాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడిపిస్తే భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు జగజ్జీవన్ రావు గారు భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ముసాదా కమిటీలో 3వ నెంబర్గా ఉండి అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు దళితులకి రాజ్యాధికారాన్ని కల్పించే విధంగా అనేకటువంటి అంశాలను పొందుపరిచిన విషయంలో ముందుండి ఆయన పాత్ర నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ రక్షణ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, అదేవిధంగా అనేకమైనటువంటి శాఖలు, రక్షణ శాఖలు చేసి శాఖలకే వన్నె తెచ్చినటువంటి మహానేత బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఆశయాలను ఈరోజు కొనసాగించడానికి ప్రతి దళిత బిడ్డ ముందుని నడిపించాలని భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు మా తెనాల్లో మా దళిత సోదరులందరూ బీజీఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు, జైభీం ఫెడరేషన్ వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వారు చేసిన ఘనకార్యాలు మా యూత్ కూడా ముందు జగజ్జీవన్ రావు గారు అట్లా చేశారు, లేదా అంబేద్కర్ ఇట్లా చేశారు అని కాకుండా మన యూత్ కూడా ముందు ఒక జగజ్జీవన్ రావు అవ్వాలి, ఒక అంబేద్కర్ అవ్వాలనే ఆశయంతో ముందుకు నడవాలని మా యూత్కి ఒక సందేశాన్ని సెలవు తీసుకుంటున్నాను. రైట్. దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్రం కోసం పోరాటం చేశాడు, హరిత విప్లవం కోసం పోరాటం చేశారు. ఈ దేశం కరువులో ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని సృష్టించి నూతనమైన సైన్సిస్టులు కూడా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు డాక్టర్ అంబేద్కర్ గారు కలలు కన్నా ఈ యొక్క రాజ్యాధికారం అనే దాన్ని మొట్టమొదటిగా పూర్తి చేసిన వ్యక్తి భారతదేశంలో ఎవరైతే ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు అని తెలియజేస్తున్నాం. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శనివారం సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు ఆలయ ఈవో, అర్చకులు, సంకీర్తన బృందం సభ్యులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారపర్యంగా అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ సురేష్లు పూజాది కార్యక్రమంలో నిర్వహించగా వైకానస పండితులు వేదాంతం నాగమారుతి, నారాయణం రఘురాం, శ్రీభాష్యం అనిల్, డివి రమేష్లు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఔతు శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివలు షణ్ముఖ శర్మకు స్వామివారి శేష వస్త్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వైశిష్టాన్ని భక్తులకు వివరించారు. పరాశర సంహితలో పొందుపరిచిన విధంగా ఆంజనేయ స్వామి నవరూపాలు తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఉండటం విశేషమన్నారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మాజటి వెంకటేష్, సంకీర్తన బృందం సభ్యులు మూర్తి పద్మావతి, కె శారద, ఎం లక్ష్మీ సునీత, పి రమ్య, సిహెచ్ లీలారాణి, సిహెచ్ కృష్ణకుమారి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాల్లోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ రోజున బ్రహ్మశ్రీ సరస్వతి పుత్రులు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారు పూజానంతరము స్వామివారి యొక్క విశిష్టతను, వైశిష్టాన్ని భక్తులకు అనుగ్రహ భాషణ చేయడం జరిగింది. వారు చెప్పిన విధంగా తెనాలి పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో విశిష్టంగా పరాశర సమితిలో పొందుపరిచిన విధంగా తెనాల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉండటం మనందరం కూడా అదృష్టంగా భావించుకోవచ్చు. అటువంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు విచ్చేసిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు మరియు వారి యొక్క సందేశాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీరామనవమి సందర్భంగా వారు మన తెనాలి పట్టణంలో 5 రోజులు ప్రవచన కార్యక్రమాన్ని చెప్తూ ఈ రోజున మన దేవాలయం ఇచ్చేశారు. వారికి ఈ దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రి మనోహర్ కి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె హరీష్ తెలిపారు. శనివారం స్థానిక గంగానమ్మపేటలోని హాస్పిటల్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని రెయిన్బో బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మెగా అభిమానులు, జన సైనికులు, యువత పాల్గొని రక్తదానం చేయవలసిందిగా పేర్కొన్నారు. రెయిన్బో బ్లడ్ సెంటర్ నిర్వాహకులు నవీన్ చక్రవర్తి మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సేవలు అందించేందుకు రక్తదాన శిబిరం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రాజ్, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, హాస్పిటల్ చైర్మన్ కమ్మెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కమ్మెల హరీష్, రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రెయిన్బో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకి ఉచిత బ్లడ్ డొనేట్ చేయడానికి రెయిన్బో ఫౌండేషన్ వారి తరపున మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి తెనాలి ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ముందుగా ఈ ప్రోగ్రామ్ రెయిన్బో ఫౌండేషన్ వారు అసలుకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి కారణం రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రియతమ నాయకులు, మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 6వ తేదీన మన శ్రీచక్ర హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది తలసీమియా పిల్లలు బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మంచి రోజున మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ కమ్మెల హరీష్ గారు ఆధ్వర్యంలో, అలాగే కమ్మెల శ్రీనివాసరావు గారు, కాపు జనజాగృతి అధ్యక్షురాలు కమ్మెల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, యువత అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెయిన్బో బ్లడ్ సెంటర్ డైరెక్టర్ని మా బ్రాంచెస్ విజయవాడ, గుంటూరులో గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా మనం ఈ బ్లడ్ సర్వీసెస్ని అందించడం జరిగిందనమాట. సో మేము అడగగానే కాదనకుండా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్మెల హరీష్ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, మేడం రజనీ గారికి కృతజ్ఞతలండి. సమాజం పట్ల బాధ్యతగా పలు వైద్య శిబిరాలను ఒక కార్యాచరణగా నిర్వహిస్తూ శంకర వైద్య చికిత్సాలయం వారు ముందుకు సాగటం జరుగుతుందని నిర్వాహకులు కె శివశంకర్ తెలియజేశారు. తెనాలి 23వ వార్డు పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో పెదకాకాని శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వందలాది మందికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి మందులను, కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రముల ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు మీడియాకు తెలిపారు. స్థానికులు వైద్య శిబిర నిర్వహణకు తమ వంతుగా సహకరించారు. తెనాలి శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు, శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వైనాట్ కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఉచితంగా డ్రాప్స్ ఇస్తున్నామండి, ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము, ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా జరిపిస్తామండి. చంద్రబాబు నాయుడు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు జరగడం నిర్వహించడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతోమందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.
తెనాలి చెంచుపేటలోని ఓవర్ బ్రిడ్జి డ్రౌన్లో ఒక టిప్పర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒక వృద్ధుడు సంఘటనా స్థలంలో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. తెనాలి చెంచుపేటకు చెందిన వేజెండ్ర సుబ్బారావు అనే ధాన్యం వ్యాపారిని చెంచుపేట బ్రిడ్జి దిగున శనివారం టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేజెండ్ర సుబ్బారావు ప్రమాద స్థలంలో దుర్మరణం చెందాడు. సుబ్బారావు భౌతికాయాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు. బంధువుల ద్వారా లభించిన సమాచారం మేరకు సుబ్బారావు రైల్వే స్టేషన్ రోడ్లో ధాన్యం కొనుగోలు అమ్మకాలు చేస్తుంటారు. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పేరు వేజెండ్ల సుబ్బారావు గారండి. ధాన్యం ఆఫీసు ధాన్యం యజమాని. మా తాతయ్య, వయసు 84 ఏళ్ళు. ఆయన బ్రిడ్జి డౌన్ దిగుతుంటే ఎప్రోడు వచ్చి కొట్టాడు. చెంచుపేట ఉమేశ్చంద్ర బాన్ టెస్టాల వెనకమాల రోడ్డు అండి ఇల్లు. స్పాట్లోనే అక్కడే చనిపోయాడు. హడావుడిగా ఏమన్నా ప్రాణం ఉండేవారని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారణ చేశారు ప్రాణం ఉండేదని అని పంపిస్తాము. ఏం పని చేస్తాను? అన్ని ధాన్యం బోకరండి. స్టేషన్ రోడ్లో ధాన్యం బోకరు. మహనీయుల ఆశయాలే మన మార్గదర్శకమని వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు అన్నారు. మండల కేంద్రమైన వేమూరులో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేమూరు ప్రధాన కూడలిలో ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నాడు వారు చేసిన పోరాట త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న జీవితమని పేర్కొన్నారు. దేశం కోసం ఆ మహనీయులు చేసిన కృషిని స్మరించుకుంటూ వారి ఆశయాలను సాకారం కోసం మనందరం కలిసి కృషి చేయాలని జొన్నలగడ్డ విజయబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున ఇందిరాగాంధీ కాంగ్రెస్ వాదిగా ఉన్నా కూడా స్వాతంత్ర సమరయోధుడిగా, అదేవిధంగా నెహ్రూ గారి క్యాబినెట్లో మంత్రిగా, చిన్న వయసులోనే మంత్రిగా అయ్యి రకరకాల హోదాల్లో కాంగ్రెస్లో పనిచేసి దాదాపు ఆయనకి ఏమి శాఖ లేదని చెప్తూ ఉంటారు. రక్షణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అన్ని రకాలైనటువంటి ప్రాధాన్యత గల శాఖల్ని కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించి అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు ఆ రోజున ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే అది ప్రజల యొక్క స్వేచ్ఛకి భంగం, ప్రజలకి ఇది మంచిది కాదనే భావంతో ఆమెను విభేదించి బయటకు వచ్చి ఆ రోజున పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఎమర్జెన్సీకి వ్యతిరేక తర్వాత కాలక్రమంలో ఆయన ఉప ప్రధాని అవటం, అదేవిధంగా ప్రధాని అయ్యే సమయంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చరణ్ సింగ్ గారిని అడ్డం పెట్టుకుని ఆయన ప్రధాని కాకుండా చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. అలాంటి మహనీయుడు ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి ఒక నిర్దేశం చేసినటువంటి మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని మనందరం కూడా ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. దళిత జాతి జనోద్ధారకుడు, భారత తొలి ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త యాజలి సాల్మన్ జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో అమృతలూరు మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 50 మంది డప్పు కళాకారులకు శనివారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో సమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి జరుపుకోవడం ఆనందదాయకమని ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు, దాతలు, మా మిత్ర బృందం తరపున మండల గ్రామాల్లో నేటితో 35,000 మందికి వివిధ రకాల చేయూతను అందించామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, యాజల మనోహర్, దేవదానం తదితరులు పాల్గొన్నారు. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధాని చేశారు. మరి దళితులకి అనేక మందికి రైల్వేలో ఉద్యోగాలు రావడానికి కానీ ఎక్కువ కాలం మరి కేంద్ర మంత్రిగా కూడా చేసి ఉప ప్రధాని చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా బాగుండాలనే ఉద్దేశంలో మరి ఈ చిన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లాగే మా సాల్మన్ కూడా అట్లాగే వాళ్ళ పిల్లల్ని మరి మనోహర్ని వాళ్ళని కూడా బాగా చదివించి ఆయన కూడా చక్కటి కాకపోతే దురదృష్టం అంతా సుఖంగా ఉండే టైంలో మరణించడం దురదృష్టం. మరి వారిని తలుచుకుంటూ మరి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. నేటితో
మరి మేము చేసే సేవా కార్యక్రమాలు గత 17 సంవత్సరాల నుంచి 35,000 మందికి చేయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఘనంగా స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. భావితరాలకు ఆదర్శనీయమైన నాయకులు బాబు జగజీవన్ రామ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.